పల్నాడు జిల్లా కోటప్పకొండకి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. కార్తీక సోమవారం కావడంతో త్రికోటేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. బిందె తీర్థంతో స్వామివారికి అభిషేకం చేశారు. శివనామ స్మరణతో కోటప్పకొండ మారుమోగుతోంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टोपद्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां। त्रिकोटेश्वर स्वामिवारि देवस्थानं కోటప్పకొండ క్షేత్రంలో కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం భాగంగా ప్రప్రథమంగా స్వామివారికి ముందుగా ఉదయం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్య స్నపనము పంచామృత అభిషేకంతో ప్రారంభమయ్యి తరువాత స్వామివారికి గర్భాలయంలో మూల విరాట్కి ప్రథమాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అభిషేకం చేసుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా వెనక ఉన్నటువంటి సాలంకయ్య మండపం అనేటువంటి అభిషేక మండపంలో భక్తులందరూ కూడా అభిషేకం చేసుకొని తదుపరి స్వామివారిని దర్శించుకుంటూ అంగరంగ వైభవోపేతంగా అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా సర్వయజ్ఞస్తపోదాన సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం కోడిగుణితం శివలింగార్చన పూజయేత మనకు శాస్త్రవచనం. మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అదేవిధంగా పుణ్యతీర్థాలు సేవించినా కూడా వచ్చేటువంటి ఫలితాన్ని కోటి గుణితాలతో గుణిస్తే శివలింగార్చన పూజ. ఒక శివుణ్ణి దర్శించిన కార్తీక మాసంలో
శివుడికి అభిషేకం చేసినా కూడా 1,000 రెట్లు ఫలితం వస్తుందని మనకి శివాగమం చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పుణ్య పర్వదినంలో సోమవారం రోజున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఆ యొక్క త్రికోటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ దేవస్థానం వారు మొత్తం కూడా విశేషంగా మనకి క్యూ లైన్లు అయితేనేమి కానివ్వండి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటైజేషన్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానం వారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామికి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ ఉన్నాము.